హాయ్ ఫ్రెండ్స్, ఈమెయితే షాప్లో మొబైల్ కొనడానికి అయితే వచ్చింది. ఫోన్ చూసిన వెంటనే ఆమెకు నచ్చింది. అయితే డబ్బులు తీసుకోవడానికి ఆమె పర్సులోకి వెళ్ళి చూడగానే అక్కడ ఒక వ్యక్తి పక్కన ఉండి ఆ బాక్స్ని అయితే ఎక్స్చేంజ్ చేస్తాడు. ఇది అయితే ఎవరు గమనించరు. ఆయన సపోర్ట్ చేయకుండా అక్కడే ఉంటాడు. ఇంతలోనే ఆమె డబ్బులు ఇచ్చేసి ఆ ఫోన్ అయితే ఖరీదు చేసి తీసుకెళ్ళి వెళ్ళిపోతుంది. ఇంతలోనే ఆ భయ్యా నీకేం కావాలి అంటే నాకు పలానా వస్తువు కావాలనగానే అతని కిందికి వాంగేలోపే అతను అయితే అక్కడ నుంచి వెళ్ళిపోతుంటాడు. ఇంతలోనే వాళ్ళ అన్నయ్య దగ్గరికి వచ్చే బర్త్డే గిఫ్ట్ ఇచ్చి విషెస్ చేస్తుంది. అది ఓపెన్ చేయగానే అందులో ఒక రాయితో పాటు అయితే ఉంటుంది. అందులో మొబైల్ ఉండదు. నువ్వు నన్ను ఆట పట్టిస్తున్నావా, నువ్వు నిజంగా గిఫ్ట్ తీసుకొచ్చావా లేదా, నన్ను ఎందుకు ఇలా ఏడిపిస్తున్నావా అని అది బాధపడుతూ అతను వెళ్ళిపోతాడు. వాళ్ళ అన్నయ్య బాధను చూసి ఆమె తట్టుకోలేదు. మళ్ళీ వెంటనే కోపంతో షాప్ దగ్గరికి వచ్చి ఏ భయ్యా నీకు ఇట్లా ఫోన్ లేకుండా ఇట్లా ఎందుకు ఇచ్చారు రాయిలో పెట్టి అని అంటే అసలు జరిగిన విషయం వాళ్ళ ఓనర్ అయితే చెప్తాడు. ఇక్కడ వీడు దొంగతనం చేశాడు, వీడిని దొరకబట్టాము, మీకోసం వెయిట్ చేస్తున్నాం మేడం అని అంటాడు. వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి. ఎప్పుడైనా ఇలా జరిగిందా?